నమస్తే వీతిని స్వాగతం. లక్ష్యం సమాజహితం. చూస్తూనే ఉన్నాం, చాలామంది వివిధ రకాలుగా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు సేవ చేస్తూనే ఉంటారు. సో కరోనా సమయంలో చాలామంది కూడా బయటకు వచ్చి అనాథలకు అపాలనాస్తం అందిస్తే కొంతమంది డాక్టర్స్ కూడా మెడిసిన్ ఇవ్వడం కూడా జరిగింది. సో ఇది ఒక విపత్తు జరిగిన సందర్భంలోనే. కానీ మరి డెంటల్ సర్జన్ డాక్టర్ సాయి చేతన్ ప్రస్తుతం మనతో ఉన్నారు. సో మరి ఈయన యొక్క సొంత క్లినిక్ను మరి రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారి చేత, అలాగనే హెల్త్ మినిస్టర్ హరీష్ రావు చేత కూడా మరి ఓపెనింగ్ చేయబడింది. సో ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే వైస్ రేషన్ కార్డు ఉన్న వాళ్లకు మరి చూసేటటువంటి ఫీజులో ఫ్రీగా చూడటమే కాకుండా తన దగ్గరకు వచ్చిన వాళ్ళకు ప్రిస్క్రిప్షన్ కూడా ఫ్రీగా రాసి ఇస్తూ చేతనైన మేరకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇప్పటికే 3,000 నుంచి 4,000 మంది కూడా సహాయ సహకారాలు అందించారు. ప్రస్తుతం వారితోటి మనం ముచ్చటిద్దాం. నమస్తే అండి డాక్టర్ సాయి చేతన్ గారు. హలో సార్, నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్ సార్, బాగున్నాను. సో ఒక బీసీ ఉద్యమ నేత మీ ఫాదర్. సో ఆ లక్షణాలు అభినయం అనుకోవచ్చా సాయం చేసే విషయంలో? మేబీ ఉండొచ్చు. బీసీ అంటే బీసీలకు న్యాయం అంటే బీసీల కోసమే, అంటే ఇక చదువు విషయంలో కావచ్చు, ఉద్యోగాల విషయంలో కావచ్చు, అణగారిన వర్గాలు కనుక వాళ్ళ కోసం మీ ఫాదర్ పోరాటం చేయడం జరుగుతుంది. సో అది ఒక రకమైన టైపు. సో సేవ చేయడం అసలు ఈ రోజుల్లో డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే జలకరిస్తున్నారు. జ్వరం వచ్చినా కూడా తప్పించుకునే అవకాశం ఫీజులు చూసి. అలాంటి విషయంలో మీరు మరి డెంటిస్ట్గా ముందుకెళ్తున్నారు. ఎందుకు సేవ చేయాలనిపించింది? అంటే ఇప్పుడు జనరల్గా డెంటల్ సర్వీసెస్ అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు అఫోర్డబుల్ వేసుకునే ప్రైస్ లేదు బయట మార్కెట్లో. సో మీరు బయట వెళ్తే మినిమం ఒక్క పన్నుకి చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు. సో నా ఎయిమ్ ఏంటంటే అంతగానం మన హాస్పిటల్లో ఈవెన్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా వచ్చి కంఫర్టబుల్లీ ట్రీట్మెంట్ చేసుకోవాలనేదే మన మెయిన్ ఎయిమ్. సో దానికోసమే శ్రీ సాయి డెంటల్ హాస్పిటల్ అనేది పెట్టడం జరిగింది. అది ఒక 1.5 year బ్యాక్ గౌరవనీయులు ఆర్ కృష్ణయ్య గారిచే మరియు మన తెలంగాణ హెల్త్ మినిస్టర్ హరీష్ రావు గారిచే ఓపెన్ చేయబడింది. సో డాడీ గారి ప్రోత్సాహంతో ప్రజలకు ఏదైనా చేయాలనే మెయిన్ ఎయిమ్తోనే మనం ఓపెన్ చేయడం జరిగింది. సో వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఫీజులో కన్సెషన్ అని తెలిసింది, నిజమేనా? అవునండి. ఈవెన్ కొంచెం వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి, అఫోర్డబుల్ చేయలేని వాళ్ళకి మన మార్కెట్ ప్రైస్ కంటే కూడా ఈవెన్ ఒక 60% డిస్కౌంట్ ఇచ్చి వాళ్ళు చేయించుకునే రేట్లోనే మనం ట్రీట్మెంట్ చేయడం చాలామందికి చేసాము. అలా మన క్లినిక్లో ఇప్పటివరకు ఒక 5,000 మెంబర్స్కి మనం స్క్రీన్ చేసాము. చాలామందికి కూడా ఈవెన్ ఫీ కానీ చెకప్ కానీ చాలా 1 year వరకు టోటల్లీ ఫ్రీ చెకప్ ఉండే మన దగ్గర. టోటల్ అంటే ఓన్లీ మౌత్ మొత్తమా? ఫుల్ మౌత్ చెకప్ మొత్తం ఫ్రీగా చేసాం సార్ 1 year మొత్తం. స్పెషల్గా ఆర్ కృష్ణకి సంబంధించిన వాళ్ళు ఎక్కువ రిఫర్ చేయబడుతున్నారు అంటే నిజమేనా? వాళ్ళు కూడా ఆర్ కృష్ణ కూడా ఇక్కడికి వచ్చి చేయించుకున్నారంట? అవును సార్. అంటే మనం క్లినిక్ పెట్టకముందే నేను సార్తో కాంటాక్ట్లో ఉండే. సో ఆర్ కృష్ణ గారు మన దగ్గర డెంటల్ అడ్వైస్ కోసం ఈవెన్ నన్నే కాంటాక్ట్ చేస్తుండే. సో చాలాసార్లు స్క్రీన్ చేసాం సార్ని. సో సార్ ఈవెన్ ఇప్పుడు ఏమైనా డెంటల్ అవసరం ఉన్నా కానీ ఫస్ట్ మన దగ్గరికి వచ్చి స్క్రీనింగ్ చేసుకొని మన చేతుల మీద చేసుకుంటారు. సో ముఖ్యంగా 4 అంశాలు: అతి చల్ల పదార్థం తాగినా, అతి హీటు పదార్థం తాగినా పండ్లకు 30 అంటారు, నిజమేనా? ఎన్ని రకాల సమస్యలు వస్తుంటాయి ముందల పండ్లకు కావచ్చు, జ్ఞానదంతాలకు కావచ్చు, పక్కన ఉన్న వాటికి? అంటే అతి చల్లది కానీ అతి వేడిది కానీ తాగితే జిల్ మన లాగడం మనకు ఫీలింగ్ ఉంటుంది. దాన్ని సెన్సిటివిటీ అంటారు. ఆ సెన్సిటివిటీ రావద్దు అనుకుంటే ఫస్ట్ మీరు చేయాల్సిన మొట్టమొదటిది ఎక్కువ బ్రషింగ్ చేయకపోవడం. చాలా బ్రషింగ్ చేస్తే ఏమవుతుందంటే పన్ను మీద ఉన్న లేయర్ వెళ్ళి లోపల లేయర్ ఎక్స్పోజ్ అయిపోతుంది. వన్స్ మీరు లోపల లేయర్ ఎక్స్పోజ్ అయ్యింది అనుకోండి, అప్పుడు సెన్సిటివిటీ ప్రాబ్లం వస్తుంది. సో ఇప్పుడు అందరూ బ్రష్ ఎక్కువసేపు చేయడం వల్ల పళ్ళు తెల్లగా అవ్వడము, లేదా బ్రష్ ఎక్కువసేపు చేస్తే కొద్దిగా లుక్ వైజ్ బాగుంటారు, ఇవన్నీ అపోహలు సార్. సో బ్రష్ అనేది ప్రాపర్ టెక్నిక్లోనే జస్ట్ 2 to 3 minutesలో చేస్తే మీకు పర్ఫెక్ట్గా రిజల్ట్ ఉంటుంది. ఈ సిగరెట్ తాగటము, ఇవి తాగడం వల్ల మొదటి పండ్లు త్వరగా ఊడిపోతాయి అంటగా, నిజమేనా? అవును సార్. ఇప్పుడు సిగరెట్ కానీ పాన్ కానీ గుట్కా కానీ తినడం వల్ల ఫస్ట్ చిగుళ్ళ అనేది కొంచెం లూజ్ అవ్వడం జరుగుతుంది. చిగుళ్ళ స్ట్రెంత్ తగ్గి పండ్లు ఊడిపోవడం. అదే సిగరెట్ మీరు కంటిన్యూ చేయడం వల్ల OSMF అంటారు, అంటే క్యాన్సర్లో ఫస్ట్ స్టేజ్ అది. అంటే మౌత్ ఓపెనింగ్ లేకపోవడము, ఫింగర్లో ఓన్లీ 1 finger వెళ్ళడము. జనరల్ పేషెంట్కి 4 fingers వెళ్తుంది సార్, 4 fingers వెళ్తుంది లోపలికి. వన్స్ మీరు సిగరెట్ కానీ గుట్కా కానీ ఎక్కువ తీసుకోవడం వల్ల 4 fingers కాకుండా 2 fingers వెళ్తుంది. మౌత్ మొత్తం ఓపెనింగ్ కాదు. సో అది అలానే కంటిన్యూ అయితే ఏమవుతుందంటే
మౌత్ ఓపెనింగ్ తగ్గి అదే ఓరల్ క్యాన్సర్ లాగా మారే ప్రమాదం ఉంది సార్. సో పిప్పి పన్ను అని పన్నుపోటు అని వస్తాయి కదా జనరల్గా. ఎక్కువ పన్నుపోటు ఉన్న వాళ్ళు ఈ వంకాయలు అంటే సంథింగ్ తినకుండా ఉండాలి అన్నట్టు ఎక్కువ చూస్తూనే ఉంటారు. అసలు ఎందుకు వస్తుంది అది? ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? పన్ను పోటు అనేది ఎందుకు వస్తుందంటే డెంటల్ కేరీస్ అంటారు సార్. ఇప్పుడు ప్రపంచంలోనే ఎక్కువ మందికి బాధించబడిన డిసీజ్లో డెంటల్ కేరీస్ ఒకటి ప్రపంచంలోనే. సో డెంటల్ కేరీస్ ఎందుకు వస్తుందంటే మీ ఇప్పుడు టీత్ క్లీనింగ్ చేస్తారు కానీ ఎనఫ్ బ్రషింగ్ ఉండదు. రెగ్యులర్గా తిన్న వెంటనే మౌత్ ఫ్లాసింగ్ చేయడము, పుక్లించి ఉంచేయడము, గాగుల్ చేయడము, అలాంటివి చిన్న చిన్న టెక్నిక్స్ ఫాలో అవుతే ఫుడ్ అనేది అక్కడ స్టక్ అయ్యే ఆస్కారం లేదు అక్కడ. అలాగే స్టక్ అయ్యి మీకు అలానే ఉందనుకోండి, క్యావిటీస్ ఫామ్ అయ్యి నొప్పి వస్తుంది. సో ఎక్కువ ఈ మధ్యకాలంలో మౌత్ వాసన రావడం కూడా చూస్తున్నాం. ఎక్కువ మంది గీడ మాట్లాడుతున్నానే అంత దూరం వాసన వస్తుంటుంది కదా. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఓన్లీ పండ్లతోటి వచ్చే అవకాశం ఉందా, లేకపోతే జీర్ణం వచ్చే అవకాశం ఉందా? టూత్ బ్యాడ్ స్మెల్కి చాలా రీజన్స్ ఉంటాయి సార్. హాలిటోసిస్ అంటారు మన డెంటల్ టర్మ్స్లో. దానికి మేజర్ రీజన్ ఏంటి అంటే మన చిగుళ్ళు నీట్గా లేకపోవడం, టీత్ బ్రషింగ్ చేసుకోకపోవడం, లేదా యాసిడిటీ ప్రాబ్లం ఉండడం, మీరు తీసుకునే డైట్, వెంటనే ఓరల్ హైజీన్ మెయింటైన్ చేసుకోవడము, తిన్న వెంటనే గాగుల్ చేసి ఉంచేయడం, అలాంటివి రెగ్యులర్గా చేస్తుంటే మీకు ఆ ప్రాబ్లం ఏమి ఉండదు సార్. సో ఎక్కువ పండ్ల సెట్లు కూడా వాడుతున్నారు ఈ మధ్యకాలంలో. పండ్లు కొంతమంది వెనకకు ముందలకు సందు పండ్లు వస్తాయి కదా, ఇలాంటి వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తుంటారు? సందు పండ్లు, ఎత్తు పండ్లు, వంకర పండ్లు ఉన్న వాళ్ళకి, మన యంగ్ ఏజ్ వాళ్ళకైతే ఆర్థో ట్రీట్మెంట్ మన దగ్గర అవైలబుల్ ఉంది సార్. ఆర్థో ట్రీట్మెంట్ అంటే క్లిప్ వేసేసుకొని మీకు ఏదైతే సందు పండ్లు, వంకర పండ్లు ఉన్నాయో అవన్నీ ఒక అలైన్మెంట్లో తెచ్చేసి చేసేస్తాం. సో ఇన్సిడెంట్స్గా కూడా పోతాయి కదా కొన్ని యాక్సిడెంట్ అయినప్పుడు, వాటిని ఎలా సెటప్ చేస్తాం? ఇన్సిడెంటలీ ఇప్పుడు ఫర్ సపోజ్ ముందు పనులు విరిగాయి అనుకోండి, బ్రిడ్జ్ టెక్నిక్ ద్వారా ఏదైతే పనులు ఊడిపోయాయో అది పక్కన పన్ను సపోర్ట్ తీసుకొని బ్రిడ్జ్ లాగా పెట్టొచ్చు. లేదా అది రీసెంట్ అడ్వాన్స్మెంట్స్ కూడా వచ్చాయి, ఇంప్లాంట్స్ అని. ఇంప్లాంట్ సపోర్ట్ తీసుకొని కూడా మనం బ్రిడ్జ్ పెట్టుకునే అవకాశం ఉంది. సో పిప్పి పన్ను అన్నాం కదా, పిప్పి పన్ను తీసినప్పుడు అక్కడ వేసే అవకాశం ఉందా? ఒక పన్ను కోసం ఇంకో పన్ను కూడా సోకుతుందంటగా? అవును సార్. ఇది డెంటల్ కేరీస్ అనేది జనరల్గా ఫస్ట్ టైం వచ్చినప్పుడు వెంటనే మీరు సింపుల్గా ఫస్ట్ టైం పైన కనిపించినప్పుడు మీరు సింపుల్గా ఫిల్లింగ్తోనే చేసేసుకుంటే అయిపోతుంది. కానీ మీరు అలానే డిలే చేసేస్తే అది లోపల నర్వ్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. నర్వ్ అంటే నరం ఉంటుంది. వన్స్ మీరు ఒక్కసారి నర్వ్కి టచ్ అయింది అనుకోండి, అది నార్మల్గా అనేది పెయిన్ స్టార్ట్ అయిపోతుంది పేషెంట్కి. వన్స్ మీరు పెయిన్ వచ్చిన తర్వాత మీరు వెంటనే రూట్ కెనాల్ చేసేసుకొని సింగిల్ పన్నుకి చేసేసుకుంటే సరిపోతుంది. అది అలానే డిలే చేశారు అనుకోండి, అది వేరే పనులకు కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. సో ఎన్ని సంవత్సరాలకు ఒకసారి పూడ్చుకోవాలి? అది ఒకసారి పూడ్చుకుంటే సరిపోతుందా పిప్పి పన్ను? ఒక సింపుల్ ఫిల్లింగ్ అయితే వన్స్ ఒక్కసారి సరిపోతుంది సార్. రూట్ కెనాల్ క్యాప్ ఒక్కసారి వేసుకుంటే సరిపోతుంది ఒక్క పంటికి. సో ఎట్లా ఫీజెస్ ఎట్లుంటాయి? జనరల్గా అయితే రూట్ కెనాల్ ప్లస్ క్యాప్స్ అవన్నీ బయట ఇంకా చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు సార్. మన దగ్గర రూట్ కెనాల్ కూడా విత్ స్పెషలిస్ట్ చేయిస్తున్నాము. రూట్ కెనాల్ స్పెషలిస్ట్తోనే చేయిస్తాము. రూట్ కెనాల్ మనకి ఒక 2000 రూపీస్ వరకు అవుతుంది, క్యాప్ ఒక 2000 పడుతుంది. సో ఎలా ఉంది మరి సేవాభావం కాకుండా మరి మీ పరిస్థితి ఎలా ఉంది? నడుస్తుందా? మంచి రన్నింగ్ ఉందా? లేదు సార్, 1.5 year నుంచి మనది మంచిగా పికప్ అయింది. చాలామంది పేషెంట్స్కి మనం ట్రీట్ చేసాము. పేషెంట్స్ కూడా వేరే వాళ్ళని కూడా తీసుకొని రావడం కూడా జరుగుతుంది. రిఫరల్స్ కూడా బాగుంది. అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా కొంచెం అఫోర్డబుల్ చేసే రేట్లోనే చేస్తున్నాం కాబట్టి వాళ్ళు కూడా హ్యాపీ ఉన్నారు, మేము కూడా హ్యాపీగా ఉన్నాం. సో మరి ఎక్కడ చేశారు మీరు డెంటల్? నిజామాబాద్లో మేఘనా డెంటల్ కాలేజ్లో చేశాను సార్. సో ఇంతమందికి ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా? డైరెక్ట్ మీరు ఇక్కడ పెట్టారా? లేదండి, డెంటల్ చేశాక కూడా నేను డెంటల్ చేసేటప్పుడు కూడా 2 years వర్క్ చేశాను క్లినిక్లో. ఈవెన్ డెంటల్ అయిపోయాక కూడా 4 years కార్పొరేట్లో వర్క్ చేశాను. చేసి అలా 2-3 branches మెయింటైన్ చేశాను. చేసి ఇది మన ఓన్ కాబట్టి ఇక్కడ పెట్టడం జరిగింది. సో టైమింగ్స్ ఏమైనా ఉన్నాయా? టైమింగ్స్ మార్నింగ్ 10 to 2 సార్, ఈవినింగ్ 5 to 10. ఇదేనా ఇంకేమైనా చేస్తుంటారు మీరు? ఇదే అండి, ఇదే. సో ఏం చెప్తారు ఆడియన్స్? అందరికీ నమస్తే. డెంటల్ కేరీస్ అనేది పన్నుల ప్రాబ్లం అనేది కామన్గా వచ్చే సమస్య, కానీ అది అవాయిడ్ చేయడానికి వీలు లేదు. సో ప్రతి ఒక్కరూ తమ పనులని శుభ్రంగా పెట్టుకోండి. ఏదైనా డెంటల్ ప్రాబ్లం ఉంటే డెంటిస్ట్ని కన్సర్న్ అయ్యి దాని ద్వారా ట్రీట్మెంట్ చేసుకొని ఉండండి.
థ్యాంక్ యూ. ఓకే. సో ఇదండి మరి డాక్టర్ చేతన్ సాయి చెప్పినటువంటి విషయాలు. మరి డెంటిస్ట్గా చేసినప్పటి నుంచి కొన్ని వేరే దాంట్లో చేయడం జరిగింది, తర్వాత సొంతంగా పెట్టుకొని చేయడం. మరి ఈ యొక్క నేను పెట్టినప్పటి 1 ఇయర్లో మరి రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారు, అలాగే హెల్త్ మినిస్టర్ మరి హరీష్ రావు గారు కూడా ఇక్కడికి వచ్చి ఓపెనింగ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు కన్సెషన్ ఇవ్వడం జరుగుతుంది, సేవామూర్తితో ముందుకెళ్తుందని తెలియజేశారు. చూస్తుండే విత్ న్యూస్ కెమెరామెన్ అఖిల్తో మీ సురేష్ దండు.